ఇప్పుడు వరకు మీరుగా నేను కానీ చూసుకున్నట్లయితే ఈ డ్రోన్లు లాస్ అయిన వాళ్ళని అయితే మీరు చూసి ఉంటారు. ఈఎఫ్టీ తీసుకుని స్టార్టింగ్ లో సరిగ్గా ఫ్లై చేయడం రాగా క్రాష్ అయిన వాళ్ళు, దాంట్లో లాస్ అయిన వాళ్ళు మీరు చూసే ఉంటారు. కానీ ఈ డ్రోన్ తీసుకున్న వాళ్ళు అయితే 100% ఎవరు లాస్ అయిన అయితే మీరు వరకు చూసి ఉంటారు. ఈ బ్యాటరీస్ కానీ ఇవి కానీ వాళ్ళు ఏదైతే ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ డ్రోన్ లో డీజేలో ఏ స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో ఎఫ్సీ కానీ బ్యాటరీస్ కానీ చార్జెస్ కానీ సేమ్ అదే స్పెసిఫికేషన్ దీంట్లో ఉండదు. దానివల్ల మనకి 100% కస్టమర్ ఏమో లాస్ అయితే ఉండదు. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి 20 లీటర్ డ్రోన్ హైపర్ 20 అనే మోడల్. అయితే ఇంతకు ముందుగానే మనం 20 లీటర్ డ్రోన్ మీకు ఇంట్రొడ్యూస్ చేసాము. అయితే ఈ 20 లీటర్ డ్రోన్ లో చాలా వరకు అడ్వాన్స్ ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ అలాగే ఈ బ్యాటరీ కావచ్చు, ఈ డ్రోన్ కావచ్చు వాటర్ రెసిస్టెంట్ అని అంటున్నారు. అండ్ దాంతోపాటు ఇది హెవీ మెటల్ తో రావడం వల్ల క్రాష్ అయినప్పుడు ప్రొపలైజ్ తప్ప వేరే బాడీ మెటీరియల్స్ డ్యామేజ్ అవ్వదు అంటున్నారు. అయితే కంప్లీట్ గా దీనికి వస్తున్న ఫీచర్స్ ఏంటి, దాంతోపాటు ఇస్తున్న రిమోట్ ఏంటి, అండ్ అలాగే బ్యాటరీ అండ్ అలాగే ఎన్ని సైకిల్స్ వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం హిందుస్థాన్ ఏరోస్పేస్ లో ఉన్నాం. నమస్తే అన్న. నమస్కారం. హైపర్ 20 అంటున్నారు కదా, అసలు దీంతో వచ్చే అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి అండ్ అలాగే అవి ఎలా ఉపయోగపడతాయి? ముందుగా ఈ మోడల్లో మనం చూసుకున్నట్లయితే ఇది అడ్వాన్స్ మోడల్. దీంట్లో మనం ఫ్లైట్ కంట్రోల్ కానీ బ్యాటరీస్ కానీ చూసుకున్నట్లయితే నార్మల్ డ్రోన్స్ కంటే దీంట్లో కొంచెం బ్యాటరీస్ కేసింగ్ కానీ ఫ్లైట్ కంట్రోల్ కానీ ఇది వర్కింగ్ పనితీరు ఏదైతే ఉందో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆటోమేషన్లో కూడా మనకి ఆటోమేటిక్గా ఆబ్స్టికల్స్ అవాయిడ్ చేసుకుంటానికి ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సెన్సార్ కూడా ఇచ్చాము. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ డ్రోన్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. ప్రస్తుతానికి మనం ఈ డ్రోన్కి మార్కెట్లో ఉన్న డ్రోన్లు పోల్చుకుంటే మనం మార్కెట్లో దొరికే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో 4 లక్షలు అయితే పడుతుంది. కానీ 4 లక్షలు ఎందుకు పడుతుంది అనేది అయితే మనకి ఆ డ్రోన్స్లో మనకి బ్యాటరీస్ కానీ ఫ్లైట్ కంట్రోల్ కానీ ఇవన్నీ వేరే వస్తాయి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ బ్యాటరీ వస్తుంది, అలాగే స్మార్ట్ ఛార్జర్ వస్తుంది. అందుకని దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ డ్రోన్స్లో మీరు 4 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు నార్మల్ మార్కెట్లో దొరికే డ్రోన్స్ తీసుకుంటే ప్రతి 2 seasons కంటే ప్రతి సంవత్సరానికి మీరు 2 lakhs అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్గా మళ్ళీ 2 lakhs ప్రతిసారి బ్యాటరీస్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రతి ఇయర్కి మీరు చూసుకుంటే అప్ టు మీరు 3 years వరకు చూసుకున్నట్లే మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది 8 lakhs వరకు అయితే వెళ్ళిపోతుంది. ఈ డ్రోన్ మనం చూసుకున్నట్లయితే 5 years వరకు అయితే దీంట్లో మనకి ఏది రీప్లేస్మెంట్ చేయకుండా అయితే వాడుకోవచ్చు. ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సార్ ఉంది అంటున్నారు కదా, అయితే అన్ని డ్రోన్స్ లో ఉంది కానీ ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. అయితే దీంట్లో ఏ విధంగా వర్క్ అవుతుంది? దీంట్లో ఆబ్స్టికల్ అవాయిడెన్స్ చూసుకున్నట్లయితే మనం మాన్యువల్ గా ఒకవేళ ఫ్లై చేసుకున్నాం అనుకోండి, ఎదురుగా ఆబ్స్టికల్స్ వచ్చింది అనుకోండి, మీరు జాయిస్టిక్ ఏదైతే ఉందో మీరు ముందుకు పుల్ చేసినా కూడా ఈ డ్రోన్ అయితే ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఆబ్స్టికల్ డిటెక్ట్ చేసి ఆగిపోతుంది. ఇంకా మీరు ఆటోమేషన్ లో పెట్టారనుకోండి, ఆటోమేషన్ లో ముందే ఆబ్స్టికల్ ని డిటెక్ట్ చేసి దాని అంతర్గతగా దాన్ని తప్పించుకుని వెళ్తుంది. దీంతో పాటు ఇస్తున్న బ్యాటరీ ఏదైనా దీంట్లో వచ్చేసరికి మనకి అల్ట్రా స్మార్ట్ బ్యాటరీ అయితే వస్తుంది. అయితే ఇంతవరకు మనకు స్మార్ట్ బ్యాటరీస్ అనేది విన్నా, అల్ట్రా స్మార్ట్ బ్యాటరీ అనేది ఏంటి, అసలు డిఫరెన్స్ ఏముంటుంది అన్న దానికి దీనికి? మీకు నార్మల్ స్మార్ట్ బ్యాటరీస్ ఈ బ్యాటరీస్ తేడా ఏంటంటే, నార్మల్ స్మార్ట్ బ్యాటరీస్ మీకు బిఎంఎస్ బోర్డు ఇస్తారు కానీ అది అంత యాక్యురేట్ గా పనిచేయదు. ఓవర్ డిశ్చార్జ్ ఆపిద్ది అంటారు, ఓవర్ ఛార్జ్ ఆపిద్ది అంటారు, కానీ అదైతే పాసిబుల్ అవ్వదు. కానీ ఈ డ్రోన్ లో మనం చూసుకున్నట్లయితే దీనికి స్పెషల్ వేరే ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జర్ తో మనం ఛార్జ్ చేస్తాం కాబట్టి ఓవర్ ఛార్జ్ చేసే పరిస్థితి అయితే అసలు ఉండదు. ఇంకా బ్యాటరీలో మనం చూసుకున్నట్లయితే ఈ బ్యాటరీలో మీకు లైఫ్ సైకిల్ ట్రాకింగ్ అయితే ఉంటుంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 4 tanks వరకు డెలివరీ చేస్తుంది. అలాగే మనకి బ్యాటరీ కేసింగ్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ కేసింగ్ అయితే వస్తుంది. చివరిగా మనం దీంట్లో బ్యాటరీలో మనకి ఫ్లో కంట్రోల్ స్విచ్ కూడా ఉంటుంది. ఈ ఫ్లో కంట్రోల్ స్విచ్ ఏదైతే ఉందో మనం బ్యాటరీ తీసుకెళ్లి డ్రోన్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాతే మనకి బ్యాటరీలో కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీంతో పాటు ఇస్తున్న స్ప్రేయింగ్ సిస్టమ్ ఏంటి, నోజల్స్ ఏంటి అన్న? దీంట్లో మనం చూసుకున్నట్లయితే పంప్ ఏదైతే ఉందో స్ప్రేయింగ్ సిస్టమ్ ముందుగా మనం చూసుకుంటే పంపులు చూసుకోవాలి. పంపులు ఏదైతే ఉందో దీనికి 2 8 LPM పంపులు అయితే ఇస్తాము. ఈ పంపులు ఏదైతే ఉందో మీరు ఆర్గానిక్ గానీ లేదా కెమికల్స్ ఏదైతే ఉందో అవన్నీ మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఆర్గానిక్ లో మనం చూసుకున్నట్లయితే గోవామృతం కానీ ఏదైనా గోజీవామృతం ఇవన్నీ అంటే స్టక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎలక్ట్రోస్టాటిక్ నాయిల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా మనకి చిన్న చిన్న హోల్స్ అయితే ఉండదు, మనకి మొత్తం బయటకి అయితే పుష్ చేసేస్తుంది. ఇంతకు ముందు నాజిల్స్ వచ్చేసి డైరెక్ట్ గా స్ప్రింకిల్ అయ్యేవి, ఇవి డైరెక్ట్ పైప్ ద్వారా వచ్చి దాని మీద పడి స్ప్రెడ్ అవుతుంటాయి. అయితే ఈ డ్రోన్ ఇప్పటికే మీరు మార్కెట్ లోకి ఇచ్చారా? ఇచ్చామండి ఆల్రెడీ. పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే అసలు ఫార్మర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఫార్మర్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ క్రాష్ జరిగినా కూడా బ్రోక్ అయ్యే పార్ట్స్ ఎక్కువ ఉండవు. ఎందుకంటే మనకు బాడీ అంతా మెటల్ ఉంటుంది. మీకు నార్మల్ ఈఎఫ్టీ ఫ్రేమ్స్ కానీ ఎక్సా కానీ వీటిలో చూసుకున్నట్లయితే మీకు ప్లాస్టిక్ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. డ్రోన్ పడినప్పుడు ఇరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనకి ఓన్లీ ప్రొపెల్లర్సే ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి. అది మిగతాదంతా మీకు ఫోల్డింగ్స్ కానీ ల్యాండింగ్ గేర్స్ కూడా చూసుకున్నట్లయితే మీకు ల్యాండింగ్ గేర్స్ కూడా ఎక్కువ లా ఉంటుంది ఈఎఫ్టీతో పోల్చుకుంటే. మనకి ఫార్మర్స్ నుంచి కూడా బెస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది నార్మల్ డ్రోన్స్ తో పోల్చుకుంటే. ఆటోమేషన్ కూడా ఇంకా బాగుంటుంది. మీరు ఇందాక నాతో
చెప్పినప్పుడు లైవ్ ట్రాకింగ్ ఉంటది అంటున్నారు. అయితే లైవ్ ట్రాకింగ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది? ఈ డ్రోన్ లో మనం చూసుకున్నట్లయితే ఓ సింగిల్ వారానికి ఉపయోగపడుతుంది. లేదు అనుకుంటే మనం ఎక్కువ డ్రోన్లు తీసుకుని ఎక్కువ పైలట్లను పెట్టుకున్నప్పుడు కూడా లైవ్ ట్రాకింగ్ అనేది ఉపయోగపడుతుంది. కమర్షియల్ రెంటల్ పర్పస్ అని చేసుకునే వాళ్ళకి పనిచేస్తుంది. అవును, కమర్షియల్ పనిచేసే వాళ్ళకి పనిచేస్తుంది. మనం ఒక 4 డ్రోన్లు తీసుకుని 4 పైలట్లు పెట్టుకున్నాం అనుకోండి, వాడు ఎంత కొట్టాడు అనేది మీకు K3A కానీ K++ కానీ ఈ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉంది. దీంట్లో అయితే మీకు ఇవన్నీ ఓల్డ్ మోడల్స్, అవన్నీ ఓల్డ్ మోడల్స్. ఇది వచ్చేసరికి మీకు ఇంటిగ్రేటెడ్ FC, ఇది ఏదైతే ఉందో మీకు మొత్తం ఇంటిగ్రేటెడ్ FC వస్తుంది. PMU కానీ ఫ్లైట్ కంట్రోల్ కానీ అంత సింగిల్ లో వస్తుంది మీకు. అది మీకు రిసీవర్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఇంకా అందుకని మీకు లైవ్ ట్రాకింగ్ ఏదైతే ఉందో మీరు ఎన్ని ఫీల్డ్ లో లేకపోయినా లైవ్ ట్రాక్ అనేది చేసుకోవచ్చు. మీకు డ్రోన్ రన్ అవుతున్నప్పుడు కూడా మన సాఫ్ట్వేర్ లో డ్రోన్ అనేది కనపడుతుంది, ఎక్కడ ఫ్లై అవుతుంది, ఎంత స్పీడ్ లో ఫ్లై అవుతుంది అది కూడా చూపిస్తుంది. ఇంకా కస్టమర్ మీరు మీ పైలట్ ఎవరైతే ఉన్నారో ఎన్ని లీటర్స్ డిశ్చార్జ్ చేశారు అన్నది కూడా మీకు చూపిస్తుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ సైకిల్స్ కూడా చూపిస్తుంది. అయితే బ్యాటరీ ఎన్ని ట్యాంక్స్ వరకు స్ప్రే చేస్తుంది అన్న ఒక్క ఛార్జ్ తో? ఈ బ్యాటరీ వచ్చేసరికి మీకు 3 నుంచి 4 ట్యాంకుల వరకే స్ప్రే చేస్తుంది. బిగినర్ కి అయితే 3 ట్యాంకులు వస్తుంది. మీకు 4 ట్యాంక్స్ అనేది ఎక్స్పర్ట్ గా అయితే వస్తుంది ఖచ్చితంగా. 3 ట్యాంకులు అంటే ఎన్ని ఎకరాల వరకు కవర్ చేసుకోవచ్చు? 3 acres వరకు కవర్ చేసుకోవచ్చు. అవునవును, 3 acres వరకు స్ప్రే చేసుకోవచ్చు. అయితే కంప్లీట్ గా బ్యాటరీ లైఫ్ టైమ్ లో ఎన్ని సైకిల్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అన్న? బ్యాటరీ మీకు ఓవరాల్ గా 700 to 800 లైఫ్ సైకిల్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లో ఆల్రెడీ డ్రోన్స్ అయితే వాడుతున్నారు. వాళ్ళు 2 seasons అంటే మనకి 1 year నుంచి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా 2 years నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే బ్యాటరీని రీప్లేస్ చేయకుండా అదే బ్యాటరీని ఇప్పుడు వాడుతున్నారు. 700 సైకిల్స్ అంటే అప్రాక్సిమేట్ గా 2000కు పైగా ఎకరాలు కొట్టుకోవచ్చు మనం ఒక బ్యాటరీతో. ఒక బ్యాటరీతోనే. మీరు నార్మల్ బ్యాటరీస్ లో చూసుకున్నట్లయితే అవి 200 to 400 లైఫ్ సైకిల్స్ కే మార్చేసుకోవాలి ఉంటుంది. ప్రతి సీజన్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీస్ చూసుకున్నట్లయితే మీకు కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉందో NCM బ్యాటరీస్ అంటే నికిల్ మెగ్నీషియం ఆక్సైడ్ బ్యాటరీస్ ఉంటాయి. ఇవి ఏదైతే ఉందో మనకి కెమికల్ ఫార్ములా ఏదైతే ఉందో మనకి ఎక్కువ లైఫ్ సైకిల్స్ వస్తుంది. అలాగే ఒకవేళ మీకు టెంపరేచర్ ఒకవేళ మీరు ఎక్కువ ఉన్నా కూడా మీరు ఓవర్ హీట్ ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు మీకు. అయితే రెగ్యులర్ గా మనం చూసే రిమోట్ కంట్రోలర్ వేరు, ఈ రిమోట్ కంట్రోలర్ వేరే విధంగా ఉంది చున్నికి. అయితే దానికి దీనికి తేడాలు ఏముంటాయి అన్న? ఏమేమి మీకు నార్మల్ డ్రోన్ లో చూసుకున్నట్లయితే ఈ రిమోట్ కంట్రోల్ అయితే మీకు డిస్ప్లే లేకుండా వస్తుంది. T12 రిమోట్ కానీ నార్మల్ డిస్ప్లే రిమోట్స్ కూడా ఇస్తారు. కానీ ఆ డిస్ప్లే రిమోట్లు ఏంటంటే మీకు వాటి స్పేర్ పార్ట్స్ అయితే దొరకవు. ఇంకా చూసుకున్నట్లయితే దాని లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ రిమోట్ లో మీకు కూలింగ్ సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరగదు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మనకి DJI డ్రోన్ లో మీకు T30 లో ఏ రిమోట్ కంట్రోల్ వస్తుందో సేమ్ అదే రిమోట్ కంట్రోల్. చున్నికి కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే చాలా కాంపాక్ట్ ఉండేవి అండ్ అలాగే మొబైల్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల కూడా స్క్రీన్ సైజ్ కూడా చిన్నగా అనిపించేది. అవునవును, దీంట్లో మీరు చూసుకున్నట్లయితే డిస్ప్లే పెద్దగా ఉంటుంది. అలాగే ఆటో రిటర్న్ హోమ్ బటన్ కూడా మనకి దీంట్లోనే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే రిమోట్ మీకు కొంచెం హెవీగా ఉన్నా కూడా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అలాగే మీరు ఫీల్డ్ కండిషన్ లో వాడుతున్నప్పుడు టెంపరేచర్ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మొబైల్ పెడుతున్నప్పుడే హీట్ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేస్తూ దీంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చాం. దీంట్లో మనకి 2 ఫ్యాన్స్ అయితే ఉంటుంది. మనకి ఎయిర్ ఇంటేక్ చేసి ఎయిర్ ఎక్స్పెల్ చేస్తే హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో బయటకు పుష్ చేస్తాం. దానివల్ల మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఈ రిమోట్ అయితే రన్ చేసుకోవచ్చు. అంతేనా వేరే ఏమైనా అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు ఇందులో? దీంట్లో మీకు కావాలంటే సిమ్ వేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మీకు మనకి మినీ కంప్యూటర్ కి HDMI కేబుల్, LAN ఇలాంటి ఎలా ఉంటుందో ప్రతిదీ దీంట్లో ఉంటుంది. USB A పోర్ట్ కానీ C పోర్ట్ కానీ LAN కానీ అన్నీ ఉంటుంది. మాన్యువల్ గా నడుపుకునే కంటే ఆటోమేషన్ లో కూడా కొంత నడుపుతూ ఉంటారు కదా, అయితే అది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్న ఈ డ్రోన్ లో? ఈ డ్రోన్ లో మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్లైట్ కంట్రోల్ అనేది అడ్వాన్స్ గా పనిచేస్తుంది. ఆటోమేషన్ మీరు ఇచ్చారంటే నార్మల్ డ్రోన్స్ లో మీరు ఒక గట్టు ఇటు నుంచి స్ప్రే చేస్తే అవతల గట్టు వైపు స్ప్రే అయింది అనుకోండి, మనం మళ్ళీ ఆటోమేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పేలోడ్ మొత్తం స్టార్ట్ చేసి అవతలకి అయితే వెళ్తుంది నార్మల్ డ్రోన్స్ లో. కానీ ఈ డ్రోన్ లో మనం చూసుకున్నట్లయితే దాని పక్క లైన్ లోంచి ఇది స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ పక్కడికే జరిగేసి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో ఎక్కువ సేపు రావడానికి ట్రై చేస్తుంది. దానివల్ల మన నియరెస్ట్ స్ప్రేయింగ్ పాయింట్ తీసుకుని స్ప్రే చేసుకుని మళ్ళీ ఏదైతే మిగిలి ఉందో దాన్ని మళ్ళీ కలిపేస్తుంది, మళ్ళీ కవర్ చేస్తుంది. దానివల్ల మనకి మాన్యువల్ గా ఎన్ని ట్యాంకులు వచ్చిందో ఆటోమేషన్ లో కూడా అన్ని ట్యాంకులు వస్తాయి. అయితే మార్కెట్ లో కొత్తగా వచ్చింది అంటున్నారు, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది ఉంది అన్నది? ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో మనం లాస్ట్ ఇయర్ వచ్చిన మోడల్స్ లో చూసుకుంటే మీకు 34 ఇంచ్ ప్రొపెల్లర్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి మార్కెట్ లో ఎవరి దగ్గరికి వెళ్ళినా 36 ఇంచ్ ప్రొపెల్లర్ అయితే ఉంటుంది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే మన దగ్గర కూడా 36 ఇంచ్ ప్రొపెల్లర్ అనేది మన దగ్గర అయితే స్టాక్ ఫుల్ గా ఉంటుంది. ఈ డ్రోన్ లో మన స్పేర్ పార్ట్లు అంటే ముందు గుర్తుకొచ్చేది మనకి ప్రొపెల్లర్ ఒకటే. ఇంకా ఆర్మ్ జాయింట్లు ఏమైనా మెటల్ ఉంటుంది కాబట్టి ఇరిగే ఛాన్సెస్ లేవు. రెగ్యులర్ డ్రోన్స్ లో కూడా కెమెరా ఉంటుంది, దీంతో పాటు దీనికి కూడా కెమెరా అనేది వస్తుందన్న? దీనికి రెగ్యులర్ డ్రోన్స్ లో మీరు డ్రోన్ చూసుకున్నట్లయితే కానీ చాలా వరకు వాడరు. దాంట్లో ఎందుకు వాడరు అంటే దాంట్లో మీకు FPV కెమెరా వస్తుంది.
దాంట్లో విజిబిలిటీ తక్కువ ఉంటుంది, అలాగే మీకు 5 seconds 3 seconds అనేది డిలే అయితే ఉంటుంది. దీంట్లో అలా ఉండదు, యాక్యురేట్ గా వస్తుంది మీకు. కెమెరా వ్యూ కూడా చాలా యాక్యురేట్ గా కనబడుతుంది. అది అండ్ అలాగే దీంతో పాటు ఇస్తున్న చార్జర్ ఏంటి? చార్జర్ దీంట్లో చూసుకున్నట్లయితే దీనికి మనకి థర్డ్ పార్టీ చార్జెస్ ఏం వాడటానికి అయితే ఉండదు. మనకి హైపర్ 15 సంబంధించిన చార్జర్ అయితే ఉంటుంది. ఈ చార్జర్ వాడటం వల్ల మీకు ఓవర్ ఛార్జ్ అయితే చేయడం ఉండదు. దీంట్లో ప్రీ డిఫైన్డ్ వాల్యూ ఉంటుంది, దాన్ని బట్టి మాత్రమే దీన్ని అయితే ఛార్జ్ చేస్తుంది. స్పెసిఫిక్ గా ఈ బ్యాటరీస్ కోసమే చేసింది. అది అప్రాక్సిమేట్ గా ఎంత టైం పట్టొచ్చు ఒక బ్యాటరీ ఫుల్? 15 to 20 minutes పట్టిద్ది అన్న. మీకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఏమీ లేకుండా కరెక్ట్ గా వస్తుందంటే మీకు 15 minutes లో ఛార్జ్ అయిపోతుంది. అలాగే తీసుకున్న కస్టమర్ సాటిస్ఫైడ్ అయిన ఈ డ్రోన్ తో అసలు ఈ డ్రోన్స్ తీసుకున్న వాళ్ళు 100% కస్టమర్స్ అందరూ ప్రాఫిట్ తో ఉన్నవాళ్ళే. ఎందుకు అంటే మనం నార్మల్ డ్రోన్స్ లో చూసుకుంటే మనకి డ్రోన్స్ క్రాష్ అయినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, వాటిలో ఇరిగే పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు కానీ నేను కానీ చూసుకున్నట్లయితే ఈ డ్రోన్లు లాస్ అయిన వాళ్ళని అయితే మీరు చూసి ఉంటారు. EFT తీసుకుని స్టార్టింగ్ లో సరిగ్గా ఫ్లై చేయడం రాగా క్రాష్ అయిన వాళ్ళు, దాంట్లో లాస్ అయిన వాళ్ళు మీరు చూసే ఉంటారు. కానీ ఈ డ్రోన్ తీసుకున్న వాళ్ళు అయితే 100% ఎవరు లాస్ అయిన అయితే మీరు వరకు చూసి ఉంటారు. ఈ బ్యాటరీస్ కానీ ఇవి కానీ వాళ్ళు ఏదైతే ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ డ్రోన్ లో మనం ఈ 6 lakhs ఏదైతే ఉందో మనకి బ్యాటరీస్ కానీ మీకు DJI లో ఏ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉందో FC కానీ బ్యాటరీస్ కానీ చార్జెస్ కానీ సేమ్ అదే స్పెసిఫికేషన్ దీంట్లో ఉంటుంది. దానివల్ల మనకి 100% కస్టమర్ ఏమో లాస్ అయితే ఉండదు. నార్మల్ డ్రోన్స్ ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటే మీకు GPS ఇష్యూ వచ్చేసి డ్రోన్ అప్డేట్ లేకపోతే పడిపోవడం ఇలాంటివి చూసే ఉంటారు మీరు. దానివల్ల కస్టమర్ లాస్ అవడం అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీకు అలాంటిది అయితే ఉండదు. ఒకవేళ ఏదైనా మాల్ ఫంక్షన్ ఏమైనా జరిగినా కూడా డ్రోన్ అక్కడే హోల్డ్ అయి ఉంటుంది. అది డ్రోన్ దాని అందరికి వెళ్ళి పడిపోవడం అలాంటిది అయితే ఈ డ్రోన్ అయితే లేదు. ఇంతకు ముందు డ్రోన్ చూసుకున్నట్టయితే అది కంట్రోలర్ చేతిలో లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అవునవును, మనం కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వదు. అవును, దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనం కస్టమర్ కి ఏ రిమోట్ ఇస్తామో ఆ డిస్ప్లే దీని సాఫ్ట్వేర్ సంబంధించిన అప్డేట్స్ కూడా దాంట్లోనే ఉంటుంది. అందులోనే కనిపిస్తుంది. మనం దాంట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. మీరు వేరే మోడల్స్ ఏది తీసుకున్నా కూడా మనం సిస్టమ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల దీని అప్డేట్ వచ్చినప్పుడు వల్ల మీరు డ్రోన్ సర్వీస్ సెంటర్ తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసుకుని ఇదంతా కొంచెం టైం అనేది మీకు ఎక్కువ పడుతుంది. అయితే ఈ డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారన్న? దీంట్లో మనం చూసుకున్నట్లయితే కస్టమర్ కి 2 విధాల సర్వీస్ అయితే ఇస్తామండి. ఈ డ్రోన్ తీసుకుని వాళ్ళ ఇంటి వద్దకే సర్వీస్ కావాలంటే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి డ్రోన్ అనేది ఇచ్చేసి వాళ్ళకి అక్కడే మనం పైలట్ ట్రైనింగ్ అయితే ఇస్తాం. హోమ్ డెలివరీ చేసి అక్కడే మనం ట్రైనింగ్ అయితే ఇస్తాం. ఇంకో రెండోది కొంతమంది ఆప్షనల్ గా ఆఫీస్ వద్దకే వచ్చి నేర్చుకుంటా అంటారు, వాళ్ళు కూడా ఆఫీస్ వద్దకే నేర్పిస్తాం. ఇంకా మనకి సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనకి ఫీల్డ్ లో పడినప్పుడు ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనేది మనకు అసెంబ్లింగ్ కానీ ఏ పార్ట్ ఏదైతే ఎలా రీప్లేస్ చేసుకోవాలో మనం అన్ని నేర్పిస్తాం అనమాట. దాంట్లోనే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ అని అక్కడే రెక్టిఫై అయిపోతాయి, కస్టమర్ చేసుకోగలరు అనమాట. ఒకవేళ చేసుకోని పరిస్థితుల్లో మన సర్వీస్ టీమ్ అయితే ఉంటుంది, వాళ్ళైతే ఇంటి వద్దకు వెళ్ళి సర్వీస్ చేసి వస్తారు. అది కంప్లీట్ గా ఈ హైపర్ 20 మోడల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.